అందరికీ నమస్కారం. మార్కాపురం ప్రజలకు శుభవార్త. ఎన్నో ఏళ్ల కళ సాకారం కాబోతుంది. త్వరలో మార్కాపురం జిల్లాగా అవతరించబోతా ఉంది. అది కూడా మేబీ 2 నెలల్లో 2026 జనవరి కల్లా కూడా మార్కాపురంను కొత్త జిల్లాగా ప్రకటించేందుకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా మరి వడివడిగా అడుగులేస్తుందని అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. త్వరితగతిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి అక్కడ పాలనా బాధ్యతలు కూడా మరి అక్కడ కలెక్టరేట్ అదేవిధంగా మిగతా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసేందుకు మార్కాపురం జిల్లాను మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ప్రచారంలో కూడా మాట ఇచ్చినటువంటి సందర్భం, లోకేష్ కూడా తన యువగలం పాదయాత్రలో కూడా మార్కాపురం జిల్లాను ప్రకటిస్తామని వారు చెప్పినటువంటి సందర్భాలు గతంలో ప్రజలందరూ కూడా గుర్తుంటాయి. సో వాటిని నిజం చేస్తూ మరి దర్శి నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, కనిగిరి నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా కూడా ఏర్పాటు చేసేందుకు మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి మరి సచివాలయంలో కూడా మరి సమీక్ష కూడా జరిగింది. మార్కాపురంతో పాటు మరో 6 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి టోటల్ గా ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా మరో 6 జిల్లాలు కలిపితే 32 జిల్లాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం మారనుందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే మార్కాపురం జిల్లాకు సంబంధించి ముఖ్య పట్టణం మార్కాపురంగా కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాను కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు మార్కాపురంలో కనుక కలిపితే మరి ప్రకాశం జిల్లాకు కందుకూరును, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరును తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా అద్దంకి బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అద్దంకిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కనుక కలిపితే అటు అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండేపి, కందుకూరు, సో ఈ 5 కాన్స్టిట్యున్సీలు కలిపితే ప్రకాశం జిల్లాను గనక నిర్మిస్తే అటు మార్కాపురం జిల్లా వైశాల్యం పరంగా కానీ ఇటు ప్రకాశం జిల్లా వైశాల్య పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలనాపరమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రజలకు రాకుండా, ఎందుకంటే కందుకూరు మేబీ మనకి చూసినట్లయితే 50 కిలోమీటర్ల లోపే ఉంటుంది. సో అద్దంకి మనం చూసినట్టయితే 30-35 కిలోమీటర్ల లోపే మనకి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకు వచ్చే వెసులుబాటు ఉంటుంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరి 2 జిల్లాలకు కూడా పాలనాపరమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రజలకు త్వరితగతిన కూడా వారికి ఏదైనా భూ సమస్యలు కానీ ఇతర ఏదైనా సమస్యలు ఉన్నా కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి వారి సమస్యను చెప్పుకునే వెసులుబాటు కల్పిస్తూ కూడా మరి కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం ఇంకా 2 నెలల్లో మేబీ డిసెంబర్ నెలాఖరు కల్లా కూడా దీనికి సంబంధించి మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి గెడ్జిట్ నోటిఫికేషన్ కూడా రానున్నట్లు మరి అక్కడ ఉన్నటువంటి మరి మొన్న జరిగినటువంటి మార్కాపురం జిల్లా కనుక ఏర్పడితే ఇక్కడ ఉండేటువంటి మిగతా కాన్స్టిట్యున్సీలో సాధ్యాసాధ్యాలు దానికి సంబంధించి ఒక కమిటీ కూడా మరి ఇప్పటికే ప్రకాశం జిల్లాలో పర్యటించడం జరిగింది. ఎందుకంటే మార్కాపురం జిల్లా ఏర్పాటు తథ్యం, ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటు కావాలి, వెనుకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి కావాలంటే మరి అక్కడ జిల్లాను ఏర్పాటు చేసుకొని అక్కడ కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించుకొని అక్కడ కొంత ప్యాకేజ్ ఇచ్చి మరి ఆ జిల్లాను గనక అభివృద్ధి పదవిలో కనుక పయనింప చేసుకుంటే రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లాకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల నుంచి కూడా గట్టెక్కి అక్కడ ఉన్నటువంటి వెనుకబడి డ్రై ఏరియా కాబట్టి అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా మరి మార్కాపురం జిల్లాను మరి సస్యశ్యామలం చేయాలంటే కొత్త జిల్లాగా కూడా దాన్ని రూపాంతరం చెందించాలి. దీని వైపు కూడా మరి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అన్ని అనుకూలిస్తే జనవరి కల్లా కూడా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా కూటమి ప్రభుత్వం ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి దానికి సంబంధించి బోర్డర్స్, అంటే మనకి మార్కాపురం ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా కొన్ని బోర్డర్స్, అదేవిధంగా పోలీసు వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయటం, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు మరి కొన్ని శాఖల కేటాయింపు వాటినన్నింటినీ కూడా త్వరితగతిన ఏర్పాటు చేసేలాగా కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటికే మరి సీఎం ఇప్పటికే కొన్ని ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినట్టు సమాచారం తెలుస్తా ఉంది. మరికొన్ని రోజుల్లో కూడా మార్కాపురం దానికి సంబంధించి జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా మనకి ఇప్పటికే అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి బౌండరీస్, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బౌండరీస్ ప్రకాశం జిల్లాలో కనుక కలిపితే వచ్చేటువంటి ప్లస్ మైనస్లు కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం మార్కాపురం బోర్డర్స్ కూడా వాటిని ఏర్పాటు చేసే విధంగా కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తే మరి కొత్త
సంవత్సరంలో కొత్త జిల్లాల ఏర్పాటు తథ్యం. మార్కాపురం జిల్లా ఏర్పాటు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేకూరుతుందని ప్రధానంగా కూడా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు.